ప్రభునందు ప్రియులారా, తిమోతికి పోస్టుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం గతములో 9 నుండి 15 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే మరి 9వ వచనము నుండి 15వ వచనం వరకు స్త్రీల గురించి వ్రాయబడింది అని మనం చదువుకున్నాం. అయితే స్త్రీల యొక్క అలంకరణ గురించి గతంలో మనం విన్నాం. అనగా పరిశుద్ధమైన స్త్రీలు వారి యొక్క అలంకరణ అనే మాటను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, బాహ్య సంబంధమైన అలంకరణ గురించి కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే స్త్రీల యొక్క ప్రవర్తనను గురించి 12వ వచనము నుండి రాశాడు. వస్త్రధారణ వేరు, ఇప్పుడు ప్రవర్తన వేరుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి అపోస్తుడైన పౌలు తిమోతికి ఈ పత్రిక ఎందుకు రాశాడు అని మనము ఆలోచన చేస్తే, ఈ పత్రిక రాయటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. అంటే మరి పౌలు దాదాపుగా క్రీస్తు శకము 5వ శతాబ్దములో మరి జన్మించినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి తిమోతి దాదాపు క్రీస్తు శకము 20వ శతాబ్దం దాదాపుగా, అనగా ఇద్దరికి మధ్య 15 సంవత్సరాల వ్యత్యాసము ఉన్నట్లుగా మనం గుర్తించగలం. దానిని బట్టి మరి పౌలు తిమోతిని నా కుమారుడవైన తిమోతి అని పిలిచాడు కదా. అనగా ఒక మెంటర్, లేకపోతే ఒక ఫాదర్, ఒక తండ్రి లాంటి వాడు, ఒక ఉపాధ్యాయుడు లాంటి వాడు. అనగా ఒక టీచర్ స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిదో అలాంటి రిలేషన్ వారి మధ్య ఉన్నది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో తిమోతికి ఈ పత్రిక రాయటంలో ఉద్దేశం ఏమిటంటే, తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు, ఎఫెసు సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఎఫెసు సంఘములో సంఘ కాపరిగా ఉన్నాడు. ఎఫెసు సంఘము అనగా అర్తెమీ దేవత ఉన్నటువంటి స్థలము, అనగా ఎఫెసు అనే పట్టణం. అక్కడ అలాంటి పరిస్థితులు, దేవతా విగ్రహాలు కలిగినటువంటి ఆ యొక్క పట్టణములో కొందరు ప్రభువును నమ్ముకొని ఎఫెసులో ఒక సంఘం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, లేకపోతే సంఘము అక్కడ ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు స్త్రీలు వారి యొక్క వ్యవహార శైలి సరిగా లేదు అనే సంగతి పౌలు తెలుసుకున్నాడు. అందును బట్టే సంఘములో ఎవరెవరు ఎలాగ ఉండాలో అని 3వ అధ్యాయం 15వ వచనములో తెలియజేస్తున్నాడు. జీవము గల దేవుని సంఘములో అన్నాడు కదా. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియచేయాలనుకుంటున్నాను అన్నాడండి. అనగా సంఘములో జనులు ఎలా ఉండాలో తెలియచేయాలి అంటున్నప్పుడు, సంఘం అనగా ఎవరుంటారు చెప్పండి? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నప్పుడు దాన్ని సంఘం అంటారు. అనగా ప్రత్యేకంగా స్త్రీలు మాత్రమే ఉండి అది కూడా సంఘమే. కానీ సంఘము అనగానే దాదాపుగా ఎక్కువ శాతం స్త్రీలు పురుషులు వారు యొక్క మిశ్రితంగా కలిసి ఉన్నటువంటి దాన్నే మనము సంఘము అని పిలుస్తూ ఉన్నాం. అనగా ప్రియులారా, జీవము గల దేవునిలో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అదే మనం చూసినట్లుగా 2వ అధ్యాయము 8వ వచనములో పురుషులు ఎలా ఉండాలో చెప్పాడు కదా. పురుషులు సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ఇది పురుషులకి ఇచ్చిన ఆజ్ఞ.
అంత మాత్రమే కాదు, స్త్రీలు ఏమి చేయాలో చెప్తున్నాడు. సంఘములో పురుషులు ఉన్నారు, సంఘములో స్త్రీలు ఉన్నారు, సంఘములో వృద్ధులు ఉన్నారు, సంఘములో పిల్లలు ఉన్నారు. 5వ అధ్యాయములో వృద్ధ స్త్రీలు లేకపోతే వృద్ధుని గద్దెంపక అనే మాట మనం చూస్తాం 5వ అధ్యాయం ప్రారంభంలో. అలాగే విధవరాండ్రు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులైనటువంటి స్త్రీలు అనే మాటను మనం చూస్తున్నాం. యవనస్తులైనటువంటి పురుషులు ఉన్నారు అన్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు. 4వ అధ్యాయములో బోధకులు ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 17వ వచనంలో పెద్దల గురించి కూడా చెప్పాడు. ఆ పెద్దలు ఎలాంటి పెద్దలు అన్నాడండి? 5వ అధ్యాయం 17వ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలు. బాగా పాలన చేయటం అంటే ఏమిటంటే, బాగా పరిపాలించడం అంటే అది చెయ్యి ఇది చెయ్యి అనటం కాదు అని చెప్తున్నాడు. ఏమిటంట? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడటం. ఇదే బాగా పాలన చేయటం అంటే. నీవు దేవుని వాక్యాన్ని క్రమముగా సంఘాన్ని నేర్పిస్తూ వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడుతుంటే, బాహ్య సంబంధమైన ప్రయాస కాదు, వాక్యములో ప్రయాస, అలాంటి వారిని బాగుగా పాలన చేయు పెద్దలు అన్నాడు. అనగా సంఘములో 3వ అధ్యాయములో అధ్యక్షులు ప్రారంభంలో చెప్పాడు. తర్వాత 8వ వచనములో పరిచారకులు అన్నాడు. పెద్దలు, అధ్యక్షులు ఉన్నారు, తర్వాత పరిచారకులు ఉన్నారు. ఈ రీతిగా సంఘములో అనేక రకాల ప్రజలున్నారు. స్త్రీలు, పురుషులు, వృద్ధ స్త్రీలు, అధ్యక్షులు, పెద్దలు, పరిచారకులు, బోధకులు, తర్వాత యవన స్త్రీలు, యవన పురుషులు, అలాగే విధవరాండ్రు అనే మాటను మనం చూస్తున్నప్పుడు అనేక రకాల జనాల ప్రజల మిళితమై ఉన్నటువంటి దానిని మనము సంఘము అని పిలుస్తున్నాం ప్రియులారా. అయితే ఈ సంఘములో అన్నాడు, ఈ సంఘము ఏ సంఘం అన్నాడు? జీవము గల దేవుని సంఘము అన్నాడు. ఈ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి క్రమాలను నేర్పాడు. వృద్ధ స్త్రీలు పరిచర్య చేయటంలో కానీ, ఆహ్వానించటంలో కానీ, ఆతిథ్యం చేయటంలో వారి పని చేయాలి. పెద్దలు వాక్యమందు ప్రయాసపడటంలో కానీ, ఉపదేశించటంలో వారు ప్రయాసపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీల యొక్క పాత్ర ఉన్నది, పురుషుల యొక్క పాత్ర ఉన్నది, పెద్దల పాత్ర ఉన్నది. వారికి ఇచ్చిన విధులను వారు నిర్వర్తించాలి. జనులు ఎలాగో ప్రవర్తించాలో అని చెప్పటమే పౌలు యొక్క ఉద్దేశం. అర్థమైందా? పౌలు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, సంఘములో ప్రతి ఒక్కరూ వారి కార్యములను నెరవేర్చాలి. అయితే ప్రియులారా, ప్రతి ఒక్కరూ గురించి రాయబడింది. పురుషులు ఏమన్నాడు? పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందును ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలి అన్నాడు. పురుషులకు ఇవ్వబడిన బాధ్యత ప్రతి స్థలములో ప్రార్థన చేయాలి అన్నాడు. మరి ప్రియులారా, మరి స్త్రీలకు కూడా కొన్ని బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీలు చేయవలసినటువంటివి ఏమిటో చెప్తున్నాడు. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు స్త్రీలు చేయవలసినటువంటి విధులను గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు చూడండి. 11వ వచనంలో స్త్రీలు మౌనముగా ఉండాలి. ఇది మొట్టమొదటి విధి. సంఘములో స్త్రీ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటండి? మౌనముగా ఉండాలి. రెండవది సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అన్నాడు. రెండవది. మొదటిది ఏమిటంటండి? మౌనముగా ఉండాలి సంఘములో. రెండవది సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అన్నాడు. మూడవది అక్కడ చెప్పాడు చూడండి, చివరిలో విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి అన్నాడు. ఈ 3 విధులు ఆమె చేయాలి సంఘములో. మొదటిది ఏమిటి? సంఘములో మౌనముగా ఉండాలి. రెండవది సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. మూడవది విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇవి స్త్రీ చేయవలసిన విధులు. పురుషులు చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు చేయవలసింది ఎవరు?
స్త్రీలు. స్త్రీలు వారి యొక్క విధులను వారు నెరవేర్చాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అవును, మొట్టమొదటిగా ఏమన్నాడు? స్త్రీలు సంఘములో ఎలా ఉండాలండి? మౌనముగా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 14:34లో సంఘములలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకు ఆమెకు నేను అవకాశము ఇయ్యను అన్నాడంతే. సంఘము అని పిలవలేదు అక్కడ. ఏమన్నాడు చెప్పండి? సంఘములలో అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సంఘం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? బ్రదర్ అన్న సంఘంలోనే ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. బ్రదర్ అన్న సంఘంలో మాత్రమే కాదు మౌనంగా ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? సంఘములలో అన్నాడు. సంఘమైతే అది ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా కావచ్చు. స్త్రీ పురుషులు కలిసి ఉన్న దానిని మనం సంఘం అని పిలుస్తున్నాం. అది ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న ఏదైనా, ఏ సంఘములోనైనా స్త్రీ ఎలా ఉండాలండి? మౌనముగా ఉండవాలను. ఇలాగ ఎక్కడ రాసిందంటండి? ఎవరు చెప్తున్నారంటండి? ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రము చెప్పిన దానిని యూదులు అనుసరించారు. యూదులు ఆ దినాల్లో స్త్రీలు మరి ఆ ధర్మశాస్త్రాన్ని ఇంట చదువుతూ ఉండేవారు. అయితే సమాజ మందిరాల్లో ఎక్కువగా స్త్రీలు కనబడేవారు కాదు. అలాగే సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు కూడా ప్రార్థనలు చేసిన వారు కానీ, లేకపోతే పరిచర్య జరిగించిన వారు కానీ, లేకపోతే యాజకత్వము చేసేవారిలో కానీ, యాజకత్వము అనగా ప్రత్యక్షపు గుడారములో కానీ ఎక్కడ కూడా స్త్రీలు పరిచర్య చేసి ప్రకటించిన సందర్భాలు మనము చూడము ప్రియులారా. అనగా ధర్మశాస్త్రములో కూడా ఇలా వ్రాయబడింది అంటున్నాడు. అనగా ధర్మశాస్త్రము సంబంధమైన దానిని పాత నిబంధన కాలంలో వారు ఆచరించారు అని చెబుతూ క్రొత్త నిబంధనలో మనకు కూడా దానిని అన్వయింప చేస్తున్నాడు. ఏమిటంట? అక్కడ ధర్మశాస్త్రము అనగా ప్రత్యక్షపు గుడారము, ఇక్కడ సంఘము దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. జీవము గల దేవుని సంఘములో మరి స్త్రీలు పురుషులు వారి యొక్క విధులను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు స్త్రీ ఏమన్నాడు? మౌనముగా ఉండవలసినదే గాని అన్నాడు. మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకు ఆమెకు నేను సెలవీయను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. దేవునికి అది ఇష్టం లేదు. సంఘములో ఒక స్త్రీ మాట్లాడుట అది అవమానము అంటున్నాడు కదా. సంఘములో ఒక స్త్రీ మాట్లాడటం కానీ, సంఘములో ఒక స్త్రీ బోధించటం కానీ, అనగా సంఘము అని బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే ఎవరెవరు ఉన్నప్పుడు? స్త్రీలు పురుషులు కలిసి ఉన్నప్పుడు. ఒకవేళ పురుషులు లేనప్పుడు అనుకుందాం. అప్పుడు స్త్రీలు పాటలు పాడవచ్చు, వాక్యము బోధించుకోవచ్చు. సంఘముగా అన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సంఘముగా ఉన్నప్పుడు ఒక సంఘములో ఒక స్త్రీ, పురుషులు ఉన్నారు. పురుషులు ఉండగానే పురుషులను కూర్చోబెట్టి ఒక స్త్రీ లేచి బోధ చేస్తూ ఉంది. ఆ బోధ చేస్తూ ఉంటే అది దేవునికి కష్టతరంగా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనములో చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనములో ఏమని రాయబడిందో చదవండి అక్కడ. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును ఆ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఏం చేస్తుందంటండి? బోధ చేస్తూ ఉందంటండి. ఎవరికి? నా దాసులకు అన్నాడు. నా దాసులకు అనగా దేవుని నమ్మిన వారికి బోధిస్తూ ఉంది. ఎవరు? ఒక స్త్రీ. ఏం పేరు? యెజబెలు అనే ఒక స్త్రీ ఉన్నది సంఘములో. తుయతైరా అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక స్త్రీ లేచి మాట్లాడుతుంది, లేచి బోధ చేస్తూ ఉంది. ఆ బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధను
అబద్ధమైన బోధ, విగ్రహాలకు బలిచ్చిన వాటిని ఏం కాదులే తినొచ్చు అని చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె ప్రవక్తని అని చెప్పుకొనొచ్చు. ఏం చేస్తుంది? మోసపరుస్తూ ఉంది. ఏమన్నారు తర్వాత? ఇంకా సెలవిచ్చితిని కానీ ఏమన్నాండి? మారు మనసు పొందటానికి దానికి అవకాశం ఇచ్చేటండి. లేదు, ఇది తప్పు అని తెలుసుకోవాలి. ఏ స్త్రీ అయినా ఏ సంఘములోనైనా బోధ చేస్తూ ఉంది అంటే అది యెజబెలు బోధే. ఏ సంఘములైనా ఏ స్త్రీ అయినా, స్త్రీలు పురుషులు కలిసి ఉన్నప్పుడు, సంఘముగా ఉన్నప్పుడు ఒక స్త్రీ లేచి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉందంటే అది దేవునికి ఇష్టం లేదు అన్నాడు కింద మాటల్లో మనం చదివితే. ఆయనకి ఇష్టం లేదు. ఆయన కోపగించుకుంటూ ఉన్నాడు. ఆయన ఆమెను చూసి కోపగించుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందటానికి దానికి నేను అవకాశం ఇస్తున్నాను అన్నాడు. అమ్మా, ఇది తప్పు అని తెలుసుకోవాలి. నేను చేసేది ఇది క్రమం కాదని తెలుసుకోవాలి. ఏ సంఘములోనైనా ఒక స్త్రీ పురుషులు కలిసి సంఘముగా కూర్చున్నప్పుడు ఆమె బోధించకూడదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. మరి ఏం చేయాలి అన్నాడు? మౌనముగా ఉండాలి. మందిరానికి వచ్చి మౌనంగా కూర్చోమని చెప్పట్లా. ఎందుకని? స్త్రీలు పరిచర్య జరిగిస్తారు, స్త్రీలు పాటలు పాడతారు, స్త్రీలు మౌనముగా ఉండి దేవుని స్తుతిస్తారు సంఘములో కదా. సంఘములో వారు చేయవలసిన కార్యాలు వారు చేస్తారు, అంతే. అయితే ఉపదేశించే విషయములో స్త్రీ పురుషులు అనగా సంఘములలో అని చెప్తున్నట్లుగా సంఘములలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే, ఆమె ఉపదేశించటానికి వీలు లేదు అన్నాడు. అనగా సంఘములో స్త్రీ ప్రసంగించాలనే ఆలోచన ఆమెకు ఉండకూడదు అన్నాడు. ఈ 3 విషయాల్లో స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగా ఉండాలి. ఏ విషయాలు చెప్పాడు? ప్రసంగించే విషయం అనగా మాటలాడుట లేకపోతే ఉపదేశించుట అని చెప్పబడింది. ఇది మొదటిది. రెండవది ప్రార్థించే విషయంలో అన్నాడు. ప్రార్థించే విషయంలో స్త్రీ మౌనంగా ఉండాలి. 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో కూడా చెప్పాడు. తర్వాత ఆమె పురుషుని మీద అధికారము చూపించే విషయంలో కూడా ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలి. ఈ 3 విషయాల్లో మౌనంగా ఉండాలి. ధర్మశాస్త్రములో కానీ, తర్వాత ప్రత్యక్షపు గుడారములో కానీ, సొలొమోను దేవాలయములో కానీ, లేకపోతే యూదుల సమాజ మందిరాల్లో కానీ ఎక్కడ చూసినా స్త్రీలు వారు మౌనముగానే ఉన్నారు, మౌనముగానే నేర్చుకున్నారు తప్ప వారు ముందుకు వెళ్ళి వారు ఉపదేశించిన క్రమాలు మనం ఎక్కడ చూడం. ఎందుకని? ధర్మశాస్త్ర కాలములో ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం ఉన్నది. యాజకత్వము జరిగించేది ఆ ప్రత్యక్ష గుడారములో ఎవరున్నారు? పురుషులే ఉన్నారు. యాజకత్వ ధర్మము జరిగించిన వారందరూ కూడా పురుషులే. ఏ స్త్రీ కూడా యాజకత్వ ధర్మాన్ని జరిగించలేదు. అయితే నూతన నిబంధన కాలములో మరి అపోస్తలులు లేకపోతే 12 మంది ఉన్నారు. వారు ప్రభు పని జరిగించారు అంతే. పాత నిబంధన కాలములో పురుషులు, అలాగే క్రొత్త నిబంధన కాలములో పురుషులు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో 70 మంది శిష్యులను ఆయన పంపించాడు అని రాయబడినప్పుడు ఆ 70 మందిలో కూడా ఎవరున్నారు? పురుషులే ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ పరిచర్య అయినా పురుషులకే అప్పగించబడి ఉన్నది అన్నాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ మేడగదిలో 120 మంది ఉన్నారు, వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. కొంతమంది స్త్రీలు మరియ కూడా వారితో పాటు ఉన్నది అని చెప్తున్నాడు కదా అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఆ స్త్రీలు 120 మంది ఉన్నప్పుడు వారు ప్రార్థనలు చేశారు. సంఘంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యకి వచ్చింది. అయితే పేతురు నిలిచి వారి మధ్య ప్రసంగించుచూ ఉండెను అనే మాట మనం చూస్తాం కదా. ప్రసంగించింది పురుషులే. యెరూషలేము
ఆ యెరూషలేము పట్టణములో వారు ఆ పట్టణం మధ్యను నిలబడి అనేక వేల మంది వింటున్నప్పుడు వారి మధ్య సువార్తను ప్రకటించిన వారు పురుషులే, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు పురుషులే. ఇదిగో వారు విద్య లేని పామరులైనను క్రీస్తుతో కూడా ఉన్నవారని ఎరిగి అనే మాటను మనం చదువుతాం. విద్య లేని పామరులుగా ఉండి దేవుని ప్రకటించిన వారు పురుషులే అనే మాట మనం చూస్తున్నాం. అనగా స్త్రీ ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని తీసుకున్నట్లుగా, స్త్రీ ప్రవచించినట్లుగా ఎక్కడ కూడా మనకు ఆధారాలు లేవు ప్రియులారా. సంఘాల్లో కూడా, నూతన నిబంధన సంఘాల్లో పెద్దలు కానీ పరిచారకులు కానీ ఎవరున్నారు? పురుషులే ఉన్నారు. ఏ సంఘములో అయినా ఇదిగో మా సంఘ పెద్దండి ఈమె అని చెప్పారు ఎక్కడైనా? ఎక్కడ లేదు అలాంటి క్రమం. కాబట్టి స్త్రీ మౌనముగా ఉండాలి అని చెప్పాడు. ఎందుకు ఇంత కఠినమైన మాట ఆమె పట్ల ఉపయోగించవలసి వచ్చింది? స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఆమెకు ఉపదేశించుటకైనను మాట్లాడుటకైనను నేను అవకాశము ఇయ్యను అన్నాడు. కారణం ఏమిటంటే స్త్రీ బలహీనమైన ఘటము అని రాయబడింది. మొదటి పేతురు పత్రికలో బలహీనమైన ఘటం కాదు కానీ మిక్కిలి బలహీనమైన ఘటం. ఒక కొండను తీసుకొని ఊరకల కింద పడేస్తే ఏమైపోయింది చెప్పండి? ముక్కలు ముక్కలు అయిపోయింది. అనగా ఒక స్త్రీని దేంతో పోలుస్తున్నాడండి? బలహీనమైన ఘటం అన్నాడు. ఇది మొదటి కారణమైతే, రెండవది అక్కడే చెప్పాడు 13వ వచనములో, స్త్రీ మొదట మోసపరచబడింది అన్నాడు కదా. మొదట మోసపరచబడింది ఎవరంటండి? స్త్రీనే. కాబట్టి ఆమెకు నాయకత్వం ఇస్తే ఏం చేస్తుంది? ఆమె మోసపరచబడుతుంది. ఆమెకు నాయకత్వం ఇస్తే ఆ సంఘము ఏమవుతుంది? అది సంఘం ఇంకా దిగజారిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. నాయకత్వం అనేది పురుషునికే ఇవ్వబడింది, నడిపించుట పురుషునికి ఇవ్వబడింది, అధికారం పురుషునికి ఇవ్వబడింది, ఆధిపత్యం పురుషునికి ఇవ్వబడింది. అన్ని విషయాల్లో పురుషుడు మొదట చేయబడ్డాడు అన్నాడు. ఆదాము మొదట నిర్మించబడ్డరి, తర్వాత హవ్వ నిర్మించబడ్డారు కాదా అన్నాడు. మొదట నిర్మించబడిన వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు అన్నాడు. కాబట్టి ఈ కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ఆమె బలహీనమైన ఘట్టము అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆమె మోసపరచబడింది అన్నాడు. ఒకవేళ పురుషుడు ఉంటే స్త్రీ మోసపరచబడేదా చెప్పండి? అవ్వ ఒక్కతే ఉన్నది, అవ్వ ఒంటరిగా ఉన్నది. ఒంటరిగా ఉన్న సమయములో ఏమన్నాడు? సర్పము కుయుక్తి గలదై అనే మాటను మనం చూస్తున్నప్పుడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? మెల్లగా వచ్చి మీరు చావనే చావరు అని చెప్పింది. ఏమోనండి నాకు తెలీదు ఇవన్నీ అని చెప్పొచ్చుగా. ఏమోనండి పురుషుడు లేడండి మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పొచ్చుగా. నమ్మేసింది, వెంటనే నమ్మేసింది. మేము చనిపోమా, మీరు చావనే చావరు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడండి. మోసంలో స్త్రీ, అపరాధములో స్త్రీ మొదట మోసపరచబడింది. ఎవరు? అవ్వే అంటున్నాడు. స్త్రీ మోసపరచబడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది మెల్లగా వచ్చి మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. మొదట ఏమన్నాడు? మీరు చావనే చావరు. ఈ మాటకు పూర్తిగా నమ్మేసింది. రెండవ మాట ఇంకా కొత్తగా ఏమన్నాడు? మీ కన్నులు తెరవబడతాయి. ఇక మూడవ మాట ఏమన్నాడు? మంచి చెడులను ఎరుగునట్లుగా మీరు ఎలా ఉంటారన్నాడండి? దేవదూతల్లాగా ఉంటారు. అబ్బా, ఈ మాట ఇంకా ఆశ్చర్యంగా ఉంది. చావనే చావరు అన్నప్పుడు బ్రతుకు మీద ఆశ, ఇంకా ఎక్కువ బ్రతుకుతామనే ఆశ కలిగింది. తర్వాత అక్కడేమన్నాడు? మీ కన్నులు తెరవబడి. అయ్యో మా కన్నులు ఇప్పటిదాకా మూయబడ్డాయా? మా కన్నులు తెరవబడతాయా? లోకాన్ని మేము చూస్తామా? ప్రకృతిని మేము చూస్తామా? ఈ అందాలన్నిటి మేము చూస్తామా అనే నిరీక్షణతోటి కన్నులు తెరవబడతాయనగానే నమ్మేసింది. దేవదూతల్లాగా ఉంటారు అనగానే
నమ్మేసింది. సారికి స్త్రీ మోసపరచబడుతూనే ఉన్నది, మోసపరచబడుతుంది. ఏమండి, ఇంటికి ఒక క్రొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏమండి అని చిన్నగా మాటలు పెట్టుకుంటాడు ఆ వ్యక్తి. మాటలు పెట్టుకుంటున్నప్పుడు ఏం చేయాలి? మా ఇంటి ఆయన, మా ఇంటి యజమానుడు లేడండి అని చెప్పాలి. కాదమ్మా అట్ట కాదు ఇట్ట, ఏదో ఒకటి మీకు క్రెడిట్ కార్డు ఇస్తాను, నువ్వు ఎవరో వచ్చారు అనుకుందాం ఉదాహరణకి. ఏం చేయాలి? నాకు తెలియదండి దాని గురించి అనాలి. ఈ మధ్య ఒక వీడియో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది తెలంగాణలో, మీరు కూడా చూసే ఉంటారులే చాలామంది. ఒక ఆయన పోయి ఆ ఎలక్షన్స్ టైంలో మైకు తీసుకొని ఇక్కడ ఎవరమ్మా సర్పంచ్ మేయరో ఏదనంటే, ఏమోనండి నాకు తెలీదు అని అంటుంది ఆమె. ఇక్కడ సీఎం ఎవరు అంటే, ఎవరో నాకు తెలియదండి, నాకు కొత్తగా ఫీల్డ్ అయింది అని అంటుంది. నాకు తెలియదు అని అంటుంది. అంటే ఏంది? తెలియదని చెప్పి ఏం చేసింది? ఆయన్ని నాకు తెలియదండి, మా అత్త మామలకు తెలుసు అంటుంది ఒకసారి మా ఆయనకి తెలుసు అంటుంది. ఇంకంతే. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వామ్మో నీతో మాట్లాడితే డేంజర్ అనుకుని ఆయన కూడా. కొన్నిసార్లు మనము వారికి అలా సమాధానం చెప్పి పంపాలి. మోసపరచబడింది స్త్రీనే అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అయితే దేవుని యొక్క ఉద్దేశం మొదట పురుషుని యొక్క నియామకం, మొదట పురుషుని యొక్క సృష్టి, లేకపోతే మొదట పురుషుని యొక్క నిర్మాణం ఎందుకు చేశాడంటే పురుషుణ్ణి నాయకుడిగా చేయాలనే ఉద్దేశం. ఇద్దరిని చేసిన ఉద్దేశం ఏమిటి? మొదట పురుషుని చేశాడు, తర్వాత స్త్రీ నిర్మించబడి కారా అన్నాడు. స్త్రీ ఎందుకు చేశాడు అంటే, స్త్రీ యొక్క నిర్మాణము ఎందుకు జరిగింది అంటే సాటి అయిన సహాయం కొరకే. అది ఎవరికి? పురుషునికి సహాయం చేయటానికి స్త్రీ నిర్మించబడింది అన్నాడు. ఇద్దరిని సమానంగా సృష్టించాడు. అయితే అధికారం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? పురుషునికి అధికారం ఇచ్చాడు అన్నాడు. ఆదికాండములో 3వ అధ్యాయం 16వ వచనములో అక్కడ ఒక మాట రాయబడింది కదా, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడు. స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు అనగా అధికారము కలిగినది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. స్త్రీకి శిరస్సుగా ఎవరినిచ్చాడు? పురుషునిచ్చాడు. పురుషుడు అనగానే, శిరస్సు అనగానే ఏం గుర్తుకు రావాలి? అధికారము అన్నాడు. ప్రార్థన చెయ్యునో ప్రవచించునో అన్నాడు. అంటే స్త్రీని ఏం చేయమంటున్నాడు చెప్పండి? ప్రార్థన చేయమంటున్నాడు. స్త్రీని ప్రార్థన చేయాలి అన్నాడు, లేక ప్రవచించు అన్నాడు. ఇదేంది? ఇప్పుడు దాకా స్త్రీ ప్రవచించకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నాడు కదా. ఇక్కడేమిటి? ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయో లేక ప్రవచించునో అని జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, ముసుగు వేసుకొని ప్రార్థించాలి, ప్రవచించాలి, లేదా బోధించాలి అని అంటున్నాడు. ఎక్కడా? ఇది సంఘములో కాదు. ఒక చోట సంఘములో ఏమన్నాడు? సంఘములో స్త్రీ మౌనముగా ఉండమని చెప్పి మళ్ళీ ఎక్కడొచ్చి సంఘములో స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి, ముసుగు వేసుకొని ప్రవచించాలని చెప్పట్లేదు. ఒక చోట ఒక రకంగా, మరొక చోట మరొక రకంగా చెప్పేది దేవుని వాక్యం కాదు. సంఘములో కాదు. మంచి ఉపదేశము అన్నాడు. ఎక్కడది? స్త్రీల మధ్యనే, సంఘములో కాదు. స్త్రీల మధ్యనే ఉపదేశించాలి. పిల్లారా, స్త్రీ సంఘములో ఉపదేశించడానికి ఆమెకు అవకాశం లేదు. కానీ స్త్రీలు కూడుకొని ఉన్నప్పుడు ఆ స్త్రీలు అంటే అందరూ స్త్రీలే ఉన్నారు. ఏం చేయొచ్చు? ప్రార్థన చేయవచ్చు, ప్రకటనలు చేయవచ్చు, స్తుతులు చెల్లించవచ్చు, వాక్యము బోధించవచ్చు. ఇంట ఉండి అనే మాటను కూడా మనం చూస్తున్నప్పుడు ఇంట ఉండి వాటిని నేర్చుకోవచ్చు, బోధించవచ్చు, ఉపదేశించవచ్చు అని చెప్తున్నాడు. పిల్లారా, స్త్రీలు పరిచర్య చాలా గొప్పది. ఎంతో గొప్ప పరిచర్య జరిగించారు.
ఆ? స్త్రీలు ఆ అపోస్తల కార్యం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంతో పరిచర్య చేశారు. అనేక చోట్ల అనేక మంది స్త్రీలు గొప్ప గొప్ప పనులు చేశారు. సంఘ నిర్మాణములో వారి పాత్ర ఎంతో గొప్పది. క్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు అందరూ పారిపోయారు, కానీ అక్కడ నిలబడింది ఎవరు? స్త్రీలే. క్రీస్తు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ప్రభువును చూడాలనేటువంటి ఆశ కలిగి మొట్టమొదటి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని ఆదివారం తెల్లవారుజామునే బయలుదేరింది ఎవరు? స్త్రీలే. గొప్ప పరిచర్య జరిగించారు స్త్రీలు. కాబట్టి స్త్రీల పరిచర్య చాలా గొప్పది. అయితే ఈ 3 విషయాలు స్త్రీ మౌనముగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి చెప్పండి? మొదట ఎందుకు మౌనంగా ఉండాలట? స్త్రీ ఏ ఏ విషయాల్లో మౌనంగా ఉండాలి? ఉపదేశించే విషయంలో మౌనంగా ఉండాలి, ప్రార్థించే విషయంలో మౌనంగా ఉండాలి, తర్వాత పురుషుని మీద అధికారం విషయంలో కూడా ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి అన్నాడు. పురుషుడు మొట్టమొదట నిర్మించబడినప్పుడు, లేకపోతే పురుషునికి సహకారిగా చేయబడినప్పుడు అధికారమంతా పురుషునిదే, నాది కాదు. పెత్తనమంతా పురుషునిదే, అతడు నన్ను ఏలును అని అనుకోవాలి. సంఘములో స్త్రీలు మనం ఎలా ఉండాలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి పాత్ర ఏమిటి? నేను నా పాత్రను నేను నెరవేర్చాలి అని సంఘములో స్త్రీ పాత్ర ఎంతో ఉన్నది. అంటే ఒక సంఘానికి మేలు కలుగజేయటానికి ముఖ్య పాత్ర ఎవరో తెలుసా? స్త్రీనే. కాబట్టి ఆ స్త్రీ నడవవలసిన విధానాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. వృద్ధ స్త్రీలు అన్నాడు, యవన స్త్రీలు అన్నాడు, విధవరాండ్రు అన్నాడు. విధవరాండ్రు ఎలాగ ఉండాలో జ్ఞాపకం చేశాడు. ఏ స్త్రీ అయినా కూడా సంఘ క్షేమం నిమిత్తమే ప్రయాసపడాలి అని జ్ఞాపకం చేస్తుంటుండగా, ప్రియులారా, మరి ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పినటువంటి మాట మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పురుషులు చేయవలసిన విధులు ఉన్నాయి, అలాగే స్త్రీ చేయవలసిన విధులు ఉన్నాయి. స్త్రీ చేయవలసిన విధుల్లో మొట్టమొదటిది ఆమె మౌనముగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. రెండవది ఆమె ఏం చేయాలి? మౌనముగా ఉండాలి. రెండవది విధేయతతో నేర్చుకోవాలి. మూడవది విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఈ 3 విషయాల్లో మనము నేర్చుకొని కూర్చుకొని సంఘ క్షేమం కొరకు ప్రయాసపడే స్త్రీలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా స్త్రీలు ఈ విషయాల్లో అలాంటి అనుభవం కలిగి ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం.